మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఉగాది విశిష్టత ఏంటంటారు అసలు? ముందుగా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేటటువంటి పర్వదినం తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. అందులో తొలి పండుగ అంటే మొట్టమొదటిది మనకి. పూర్వం దీనినే యుగాది అనేవారట. యుగాది అంటే యుగములలో బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసిన మొట్టమొదటి రోజు యుగాది అన్నమాట. దాన్నే మనం కాలక్రమంలో ఉగాది అని పిలుస్తున్నాం. అంటే సృష్టి ప్రారంభం చేసినటువంటి రోజు. రెండవది అన్నీ మొట్టమొదటిగా ప్రారంభం అయ్యేటటువంటి రోజు. కాబట్టి చాంద్రమానం మనం చెప్పేటటువంటి ప్రకారంలో మొట్టమొదటి రోజు ఉగాది ప్రారంభం అయ్యేది చైత్రశుద్ధ పాడ్యమి రోజు అని మనకు చెప్తారు. శాస్త్రంలో దీన్ని అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేటటువంటి విషయాలు బాగా స్పష్టంగా చెప్పారు. ఉగాది రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అని మనం అనుకుంటే, ఉగాది రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవడం మొట్టమొదటి పని అని చెప్పారు. ప్రతిరోజు సంగతి ఎట్లా ఉన్నా పండగ వాతావరణం వచ్చేసరికి మనం ఎట్లా అయితే రోజు వాడే బట్టలు కాకుండా కొత్త బట్టలు వేసుకుంటామో, పండుగ వాతావరణం ఇట్లాంటి ఉగాది అంటే అసలు మనకి నిజమైనటువంటి నూతన సంవత్సరం ఇవాల్టి నుంచి ఉగాది నుంచి ప్రారంభం కాబట్టి ఆ ఉగాది రోజున మనం మొట్టమొదటి చేయాల్సిన పని అన్నిటికంటే ముందర నిద్ర లేవడం. సూర్యోదయానికంటే గనక ముందరే గనక నిద్రలేస్తే మనకు అత్యద్భుతమైనటువంటి ఆలోచనలతో కూడిన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేస్తే మన బుద్ధి మీద కొంత ప్రచోదనం పడదట. లేతగా ఉన్నటువంటి సూర్యకిరణాలు గనక మనం లేచి ఉన్నప్పుడు, మనకు ఆల్రెడీ స్నానం అన్నీ అయిపోయినటువంటి తర్వాత మనకి పడేటటువంటి యొక్క సూర్యకిరణాలకి, సూర్యకిరణాలు ఉండగా చాలా మంది అప్పుడే నిద్రలేచి సూర్యుడి దగ్గరికి రావడం అట్లాంటివి జరుగుతున్నప్పుడే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తోంది శాస్త్రం. కాబట్టి కొంచెం తొందరగా నిద్రలేవడం అనేది మొట్టమొదటి విషయం. తర్వాత తైలే లక్ష్మీ జలే గంగా అన్నది శాస్త్రం. అంటే తప్పకుండా దంతధావనం చేసుకున్న తర్వాత, బ్రష్ అయిన తర్వాత ఒంటికి తప్పకుండా నూనె రాసుకోవాలి అని చెప్తారు. ఎప్పుడైతే మనం నువ్వుల నూనె, అది కూడా మళ్ళీ ఏ నూనె అనేటటువంటి ప్రశ్నలో నువ్వుల నూనె తప్పకుండా ఒంటికి కనుక రాసుకున్నట్లయితే అలక్ష్మి పరిహారం కలుగుతుందని చెప్పాడు. అంటే జ్యేష్ఠాదేవి, మన ఇంట్లో ఉండేటటువంటి దరిద్ర దేవత మన మీద నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నూనె రాసుకుంటామో మనల్ని లక్ష్మీదేవి ఆవహిస్తుంది. అదే తైలే లక్ష్మి అని చెప్పాడు. ఆ తైలంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందట. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ లక్ష్మీదేవిని చక్కగా ఒంటికి రాసుకుంటున్నామో, అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. జలే గంగా అన్నాడు. అంటే ఉదయం 7 గంటల వరకు ఆ జలంలో గంగాదేవి నివసించి ఉంటుందట. అంటే సూర్యోదయం పూర్వం నుంచి సూర్యోదయం అయ్యేంత వరకు నీళ్లు మీరు ఎక్కడ ఎప్పుడు ఎట్లా వాడండి, అది గంగా జలం కింద సమానంట స్నానం. అందుకని తైలే లక్ష్మి జలే గంగా అని ఆ గంగా జలంతో స్నానం చేసిన ఫలితం మనకు వస్తుందట. సూర్యోదయం కంటే ముందర చేస్తే, మామూలుగా చేస్తే మామూలుగా ఫలితం వస్తుంది. కాబట్టి పూర్వయామంలో అంటే సూర్యుడి కంటే ముందర మనం లేవడం, సూర్యుడి కంటే ముందర స్నానాదులు చక్కగా తలంటు స్నానం పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత చేయవలసిన పని చక్కనైనటువంటి నూతనమైన దృఢమైన వస్త్రములు ధరించడం. నూతన వస్త్రాలు ధరించడం వల్ల ఆ లక్ష్మీదేవత చంద్రుడు అనుగ్రహం కలుగుతుంది. మనకి జాతకంలో కూడా మీరు గమనిస్తే చంద్రబలం ఉంటేనే అసలు సుఖం అనేది వస్తుందిట. లేదంటే వాడు మనశ్శాంతిగా ఉండలేడు. వాడి చుట్టూ అన్ని సంపదలు ఉంటాయి, అంత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ వాడు ఏది అనుభవించలేడు. కానీ చంద్రుడు అనుగ్రహం ఉండాలి. అందుకని చంద్రుడు లక్ష్మీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అనమాట. చంద్రాం చంద్ర సహోదరీం అని మనకి లక్ష్మీ అష్టోత్తరం చెప్తుంది. చంద్ర సహోదరి నమః అని అమ్మవారికి నామం. కాబట్టి అమ్మవారు చంద్రుడు, అమ్మవారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు కూడా. అట్లా ఆ నూతన వస్త్రాలు ధరించడం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం, అలాగే చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ తర్వాత మొట్టమొదటి చేయమన్న పని ఏమిటి అంటే
వేప పువ్వుతో కూడినటువంటి యొక్క పచ్చడి ప్రసాదం అని మనం పచ్చడి అంటున్నాం, ప్రసాదం అంటాం, ప్రసాదం రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. దాన్ని ఏమంటున్నాడంటే సూర్యోదయం కంటే ముందరే తీసుకోవాలి అని చెప్తున్నాడు. మనందరికి ఒక అపోహ ఉంది, అది చచ్చి పొద్దున్నే తినడం ఏంటి, మనం ఎప్పుడో 9ంటికి కానీ 7ంటికో 8ంటికో తింటాం, మరి పొద్దున్నే ఏం సహిస్తుందంట. అది మనం నిర్ణయించడానికి లేదు అంటుంది శాస్త్రం. ఇప్పుడు శాస్త్రం అంటే శంసనాథు శాసనాథు ఇది శాస్త్రం అని చెప్పేశాడు. అది ఎట్లా చెప్తుందంటే అది ఏం చేయాలో అది క్లారిటీగా శుభ్రంగా చెప్పేస్తుంది. దాన్ని నువ్వు ఆచరించాలా ఆచరించలేదా అనేది నీ మీదకి వదిలేస్తూ, అది నువ్వు ఆచరించి మంచి ఫలితాలను పొందుతావా లేదా అని. ఉదాహరణ మీకు ఇంకా బాగా అర్థమయ్యేటి చెప్పాలంటే, మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన మీకేదో ఉన్నటువంటి ఫలానా ఇబ్బంది తొలగిపోవడానికి మీరు 5 రోజుల పాటు 3 పూటల మాత్రలు వేసుకోవాలి అని ఆయన రాసిస్తాడు ప్రిస్క్రిప్షన్. అది మీరు ఇంటికి తెచ్చుకొని ఆయన ఎట్లా చెప్పాడో అట్లా మీరు జాగ్రత్తగా వాడితే ఆ రోగం తగ్గుతుంది. కానీ 5 మూళ్ళు 15 టాబ్లెట్లు ఈయన ఇచ్చాడు కదా, రోజులో మళ్ళీ నాకు ఉద్యోగానికి వెళ్తే నాకు కుదురుతుందో కుదరదో అని చెప్పి పొద్దునే 3 టాబ్లెట్లు వేసేసుకుంటారా? ఎందుకని అంటే ఆయన ఏం చెప్పాడో అది చేస్తే ఫలితం వస్తుంది. అట్లాగే శాస్త్రం కూడా అంత ఖచ్చితంగా చెప్పేస్తుంది. చెప్పేసి ఏం చెప్పిందంటే వర్షాదవు నింబ కుసుమం అంటే సంవత్సర ప్రారంభంలో నింబ కుసుమం అంటే వేప పువ్వు అని అర్థం. వర్షాదవు నింబ కుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం. శర్కర అంటే బెల్లం తీసుకోవచ్చు ఇక్కడ మనం. వర్షాదం అంటే ఈ ఉగాది రోజున వేప పువ్వుతో కూడినటువంటి యొక్క పచ్చడి. అలాగే దాంట్లో ఇంకా ఏమేం కలపాలో కూడా శ్లోకంలో చెప్పాడు. శర్కర అన్నాడు అంటే ఇక్కడ మనం బెల్లం పదార్థాన్ని తీసుకోవచ్చు. ఆమ్లం అంటే పులుపు. పులుపు అంటే మనం మామిడి పండు వేస్తాం, మామిడికాయ పచ్చి మామిడికాయ వేస్తాం. రెండవది కొత్త చింతపండు యొక్క రసం తీసుకుంటాం. ఆ 2 కూడా ఆమ్లం కింద లెక్క. తర్వాత ఘృతైర్యుతం అన్నాడు, చక్కటి ఆవు నెయ్యి వేసుకోమన్నాడు అందులో. కానీ చాలా తక్కువ మందికి తెలుసు ఆవు నెయ్యి వేయాలని చెప్పి. 6 రకాల రుచులు కలిపేస్తాం కానీ ఆవు నెయ్యి వేయడం మనకు కనపడదు. కానీ శాస్త్రం ఆవు నెయ్యి వేయాలి అని చెప్పింది. శర్కర ఆమ్ల ఘృతైర్యుతం అని చెప్పింది. ఆ చేసినటువంటి యొక్క ఆ ప్రసాదాన్ని భక్షితం పూర్వయామే స్యాత్ అని చెప్పాడు. అది ఎప్పుడు తినాలండి అంటే పూర్వయామంలో తినమన్నాడు. పూర్వయామం అంటే కనీసం 7 గంటలకి. 7 గంటల లోపు నువ్వు కనీసం ఆ ప్రసాదం కనుక తిన్నట్లయితే నువ్వు పూర్వయామంలో తిన్నటువంటి వాడి కింద లెక్క. అది తింటే ఏమిటండి అని అడిగాడు. తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ సంవత్సరం అంతా నీకు సుఖం అనేటటువంటిది కలుగుతుంది. ఈ సుఖం అంటే దానికి మీరు అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. సుఖం అంటే అర్థం ఏంటి, మనకి ఏది బాగుందో అది మనకి సుఖం. ఇది మాకు తినడానికి బాగుందండి అంటే ఇవాళ భోజనం సుఖంగా ఉందని. ఈ డ్రెస్ నాకు బాగుందండి అంటే ఇది మనకి సుఖాన్ని ఇచ్చిందని అర్థం. ఏదైనప్పటికీ మనకి బాగుండడమే సుఖం. కాబట్టి ఈ వర్షం అన్న శబ్దానికి సంవత్సరం అని అర్థం. ఈ సంవత్సరం మొత్తం మనకి సుఖం కలుగుతుంది, సౌఖ్యం కలుగుతుంది అని ఆ ప్రసాదం తీసుకోవడం ద్వారా మనకి చెప్పారనమాట. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశాలు. తర్వాత ఇష్టదేవత ప్రార్థన చేయడం. అదేంటండి, తినేసి ఏదన్నా చేస్తామా మనం ఎప్పుడైనా అంటే, మిగతావన్నీ తిని చేస్తారో లేదో కానీ ఇది మాత్రం తినే చెయ్యాలి అని చెప్తున్నాం. పచ్చడి తినే చేయాలి. ఎందుకంటారు గురు? ఎందుకంటే ఆ పచ్చడిలో చాలా గొప్ప విశేషాలు పెట్టారు. ఉగాది అనేటటువంటి ఆ ప్రసాదం ఏదైతే షడ్రసోపేతమైన ప్రసాదం ఉన్నదో దానికి చాలా అద్భుతమైన ఫలితం చెప్పారు. ఇప్పుడు మనం చెప్పే ఈ శ్లోకం కూడా చదువుకొని వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది జాగ్రత్తగా అందరూ విని ఇది చదువుకొని ఆ పచ్చడిని ప్రసాదంగా తీసుకోవాలి. శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకండల భక్షణం. ఇది బాగా చక్కగా మీరందరూ కూడా చదువుకొని ఆ తర్వాత ప్రసాదాన్ని కనుక తీసుకున్నట్లయితే శతాయురు వజ్రదేహాయ 100 సంవత్సరముల యొక్క ఆయుర్దాయం కలుగుతుంది అని చెప్పారు. అది ఎట్లాంటి ఆయుర్దాయం? ఊరికే 100 సంవత్సరాలు వస్తున్నాయి కానీ 10 ఏళ్ల నుంచి మంచంలోనే ఉన్నాడండి అనే ఆయుర్దాయం కాకుండా వజ్రదేహమైనటువంటి ఆయుర్దాయం.
దృఢమైనటువంటి శరీరం. కొంతమందిని మీరు చూడండి 82 సంవత్సరాలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారండి అని మనం చెప్పుకుంటాం. అది ఎలా జరుగుతుందండి అంటే ఆ వజ్రదేహం కలిగి ఉండాలి. ఊరికే 90 ఏళ్ళు బతికారండి, 100 ఏళ్ళు బతికారండి అంటే కుదరదు. ఎన్నాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగారో అది ఆరోగ్యం అంటే అని చెప్పాడు. అంటే డిపెండెన్స్ లేనటువంటి జీవనం కావాలి అని అంటున్నారు. కాబట్టి శతాయురు వజ్రదేహాయ, ఈ శతాయుష్ కలగాలి, వజ్రదేహం కూడా కలగాలి. సర్వ సంపత్కరాయచ, ఇది తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అన్ని రకాలైనటువంటి సంపదలు కూడా కలుగుతాయి. తర్వాత సర్వ అరిష్ట వినాశాయ, అంటే అన్ని రకాలైన దృష్టి దోషములనండి, నరఘోషాలనండి, మన ఇంట్లో ఉండే కష్టాలనండి, పోయిన సంవత్సరం బాకీ ఉన్నటువంటి పనులనండి, వాటన్నిటికీ అరిష్టములు అని పేరు. అవి పేరుకుపోతూ ఉంటాయి. అట్లా వాటన్నిటినీ కూడా తొలగించి ఈ నిమ్మకందలం అనే పచ్చడి ఏదైతే ఉందో అది మనందరికీ ఆరోగ్యాన్ని, సంపదల్ని, అలాగే అరిష్ట నాశనాన్ని కూడా కలిగించి ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉంటుందని చెప్పారు. గురుగారు, ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణం వినాలని అందరూ అంటుంటారు. ఎందుకని వినాలంటారు గురుగారు? పంచాంగం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి గ్రంథం. ఈ యొక్క పంచాంగం మన దగ్గర ఉన్నంత మాత్రం చేతనే మనకి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. మీకు పంచాంగం గురించి తెలియవలసిన అవసరం లేదు. కానీ పంచాంగం అనే ఒక పుస్తకం మీ ఇంట్లో ఉంటే, ఎట్లా అయితే భగవద్గీత పుస్తకం మన ఇంట్లో ఉంటే మనకి మంచి జరుగుతుందని మనం అనుకుంటున్నామో, మనకి తెలుసున్నా తెలియకపోయినా చాలా మంది అనుకుంటారు మాకేం పని, అది అయ్యగారుల పని, అది పంతులు గారు చేసే పని కదా, అది వాళ్ళు తెచ్చుకుంటారు అనుకుంటారు. కాదు, మరి పుస్తకాలు చేసి షాపులో పెడుతున్నారంటే దేనికోసం? అది అందరూ చదువుకోండి, అందరూ ఇంట్లో పెట్టుకోండి, ఆ ఉద్దేశంతోనే వాళ్ళు షాపులో పెడుతున్నారు. లేదా మాకు ప్రత్యేకంగా తెచ్చిచ్చేవాళ్ళు, కానీ అలా చేయట్లేదు, అది పబ్లిక్ లో పెడుతున్నారు. ఎందుకని అంటే అందరూ కొనుక్కోండి. ఇంకా మీకు వీలైతే ఈ ఉగాది రోజున ఒక 5 పంచాంగాలు ఒక 5గురు బ్రాహ్మణులకు దానం చేయండి. దానివల్ల గోదానం చేసినటువంటి ఫలితం లభిస్తుందని చెప్పారు. మనం ప్రతి సంవత్సరం గోదానం చేయగలమా? మనం చేసే పాపాలకి, మనం చేసేటటువంటి పుణ్యాలకి ఏమైనా తూకం సరిపోతుందా అంటే మనం ఏమైనా చెప్పగలమా? అందువల్ల పంచాంగం కనుక దానం చేసినట్లయితే గోదాన తుల్యం రుణాం అని చెప్పింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రం చెప్తున్న మాటే మీకు చెప్తున్నాను. గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. అది 5 పంచాంగములను కొని ఎవరైతే దానం ఇస్తున్నారో వాళ్ళకి గోదానం చేసిన ఫలితం వస్తుంది, ఆయుష్ వృద్ధి కలుగుతుంది, అలాగే పిల్లలకి సౌఖ్యం కలుగుతుందట, పిల్లల అభివృద్ధిలో ఉంటారట. అలాగే నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత, అది కేవలం ఒక్క పని చేసేటటువంటిది కాదు, అది నానాకర్మ సుసాధనం. మీ ఇంట్లో ఒక మంచి రోజు చూడాలన్నా, మీ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు రాశి ఫలం చెప్పాలన్నా, ఏ రకంగా చూసినా కూడా పంచాంగం అనేటటువంటిది అన్నిటికీ ఆధారభూతం. అయితే అసలు పంచాంగం అంటే ఏమిటి అంటే 5 అంగములు అని అర్థం. ఏమిటా 5 అంగాలు అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. ఈ 5 అంగములతో కూడినటువంటి పంచాంగం. ఈ 5 ఏం ప్రత్యేకం ఏమిటండి అంటే ఈ 5 రోజు మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి తిథి మారిపోతుంది. చైత్రశుద్ధ పాడ్యం అనుకోండి, తెల్లవారు వచ్చి చైత్రశుద్ధ పాడ్యం కదండి అనకూడదు, చైత్రశుద్ధ విధి వస్తుంది. ఇవాళ గురువారంతో ఈ సంవత్సరం ప్రారంభమైందంటే తెల్లవారు శుక్రవారం వస్తుంది. అట్లాగే ఇవాళ అనురాధ నక్షత్రం ఉందండి అంటే రేపు జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. అట్లాగే యోగాలు కూడా ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ఇవాళ శివయోగం ఉంటుంది, రేపు శుభయోగం ఉంటుంది. ఇవాళ వణిజకరణం, రేపు బాలవకరణం. ఇలా అన్ని కూడా మారిపోతూ ఉండేటటువంటి దానికి ఈ 5 అన్నమాట. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఇవి ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి. ఈ 5 అంశాలు కనుక తెలుసుకున్నట్లయితే, సరే ప్రతిరోజు మాకు తెలుసుకునే టైం ఎక్కడుందండి, ఉగాది అంటే ఏదో మీరు చెప్పారు కాబట్టి, ఏదో ప్రాచీనంగా వస్తుంది కాబట్టి వింటున్నాము అని మీరు అంటున్నారు. ప్రతిరోజు ఇవి కనుక తెలుసుకుంటే ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది అని చెప్పారు. తిథైశ్చ శ్రియమాప్నోతి అని చెప్పాడు. తిథి వల్ల సంపద కలుగుతుందిట. వారాత్ ఆయుష్యవర్ధనం, వారం తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రై శమయతే పాపం, నక్షత్రముల వల్ల
పాపం పోతుంది. యోగాత్ రోగ నివారణం, యోగం వల్ల రోగ నివారణం కలుగుతుంది. అలాగే కరణాత్ కార్యసిద్ధించ పంచాంగమితి లక్షణం అని చెప్పాడు. ఇది ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది. ఇది ప్రతిరోజు తెలుసుకుంటే మరింత విశేషం. అయితే మరి మాకు అంత సమయం ఉండదు కదండి అంటే, నేనేం చెప్తున్నానంటే, ఇది పూజా మందిరంలో పెట్టుకొని రోజు ఒక్కసారి తాకి మీరు దండం పెట్టుకుంటే మీకు ఈ 5 తెలుసుకున్న ఫలితం వస్తుంది. పంచాంగం ముట్టుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని ఈ పంచాంగ శ్లోకం మనకి తెలియజేస్తారు. అది శ్రీకళ్యాణ గుణములు కలిగినటువంటి పంచాంగం. అది ఎప్పుడు కూడా మంగళములనే చెప్తుంది, అమంగళములు అనేవి పంచాంగంలో ఉండవు. అట్లాగే రిపుహరం, శత్రువుల్ని నాశనం చేస్తుంది. దుస్వప్న దోషావహం, అది కనుక ఉన్నట్లయితే దేవతలందరూ మన ఇంట్లో ఉన్నట్లే పంచాంగం ఉంటే. ఎందుకంటే పంచాంగాన్ని ఆశ్రయించుకునే మనకి సంవత్సరం అంతా నడుస్తుంది. కాబట్టి అటువంటి పంచాంగం అన్నిటికంటే గొప్పది. ఇందాక నేను చెప్పినట్టు దాని ఇట్లా మీరు తాకితే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేసిన ఫలితం వచ్చేస్తున్నది అని చెప్పాడు. గోదాన తుల్యం గుణాం, ఆ గోదానం చేసిన ఫలితం వస్తుంది అన్నాడు. అందుకని ఒక 6 పంచాంగాలు కొనుగోలు చేసి 5 పంచాంగములను దానం చేసి ఒక పంచాంగాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో పెట్టుకొని పసుపుతో శ్రీ అని మొట్టమొదటి పేజీలో రాసి అక్కడ పెట్టుకోండి. తర్వాత నుంచి చూడగలిగిన వారైతే పంచాంగాన్ని చక్కగా రోజు చూసుకోవడం లాంటి పనులు చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఇది చేత కాదండి అంటే రోజు ఒక్కసారి తాకి దండం పెట్టుకున్నా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఉగాది రోజు మనం చేయాల్సిన ముఖ్యమైన 3 పనులు ఏమిటి? పొద్దున్నే లేవడం, అలాగే ఆ ప్రసాదాన్ని కూడా మనం 7 గంటల లోపుగా స్వీకరించడం, ఆ తర్వాత చక్కని నూతన వస్త్రాలు ధరించడం, ఆ తర్వాత ఈ పంచాంగ శ్రవణాన్ని చేయడం, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవడం. మాతాపితృ సమందైవం నదైవం పితృమర్చయేత్. మీరు అన్ని తీర్థములలో మునిగిన ఫలితం రావాలి అంటే తల్లిదండ్రులకు ఒక్కసారి నమస్కారం చేస్తే సరిపోతుందట. ఇది మన గణపతి నిరూపించి చూపించారు కదా. కాబట్టి ఉగాది రోజున మొట్టమొదట కొత్త బట్టలు కట్టుకోగానే మనకంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారా, అన్నయ్య వదిన ఉన్నారా, మనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు, అయ్యా మళ్ళీ మాకు తల్లిదండ్రులు లేరండి అని మళ్ళీ ప్రశ్న కాకుండా మనకంటే పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసి ఆశీర్వచనం కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మనకి శుభం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం ప్రేక్షకులందరికీ కూడా సమస్తమైన శుభాలు కలిగించాలని కోరుకుంటూ స్వస్తి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.